తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హావ్యర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. అమ్మ నమస్తే. నమస్తే అండి. మనం కోల్కతా ఇన్సిడెంట్ గురించి, అభయ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిందే, ఇందులో ఏ ఒక్క హస్తం కాదు, చాలా మంది హస్తాలు ఉన్నాయి, బడాబాబుల హస్తం ఉంది అన్న క్లారిటీ రోజు రోజుకి పెరిగిపోతూనే ఉందన్నమాట. మామూలుగా దహన సంస్కారాలు చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ సైన్ తీసుకోవడం అనేది చాలా కామన్. అది దహన సంస్కారాలకి పేరెంట్స్ సైన్ లేకుండా ఎవరి సంతకం తీసుకొని వాళ్ళ దహన సంస్కారాలు చేశారు. గవర్నమెంట్ కాలేజ్లో ఒక అమ్మాయిని అంత దారుణంగా చేస్తే, అంత క్రైమ్ జరిగిన చోట మనం చాలా విజువల్స్ చూసుకుంటే ఎంతమంది ఉన్నారంటే అదొక క్రైమ్ జరిగిన ప్లేస్ అని ఆ ప్లేస్ అని లేదు, ఎవరు పడితే వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే ఇక్కడే క్లారిటీ వచ్చేసింది, ఇది ఖచ్చితంగా పెద్దవాళ్ళ హస్తం ఉంది, ఒకరు చేసింది కాదు, దీని వెనుక 6-8 మందో కుట్ర అనేది ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఏంటమ్మా దీని గురించి? అంటే బరేల్ గ్రౌండ్లో దహన సంస్కారాలు చేసేటప్పుడు ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబర్స్తో తీసుకుంటారు సైన్, తల్లిదండ్రి కానీ ఎవరైనా సరే. కానీ ఈ అమ్మాయి విషయంలో మాత్రం అసలు ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేయలేదు. వాళ్ళే ఎవరో మరి అక్కడ ఉండే టీం వాళ్ళే ఎవరో సంతకాలు పెట్టేశారు, తీసేసుకున్నారు. దట్ ఈస్ ఫస్ట్. యాక్చువల్గా అది తప్పు, చాలా తప్పు. క్రైమ్ జరిగినప్పుడు జనరల్గా పోలీస్ వాళ్ళు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి ఈ ప్లేస్ అంతా, అంటే ఎక్కడైతే అది జరిగిందో, ఆ సంఘటన జరిగిందో, అది 1 to 2 కిలోమీటర్స్ వరకు ఎవ్వరూ రాకుండా ఒక ఒక వాళ్ళ పరిధిలోకి తీసుకొని ఉంటుందన్నమాట. కానీ ఎక్కడ జరిగింది మాత్రము ఆ అమ్మాయిని నేల మీద పడుకోబెట్టారు, ఒక బ్లూ బెడ్షీట్ కప్పేసి. ఆమె చుట్టూ దాదాపు ఒక 50-60 మంది ఉన్నారండి. యాజ్ ఆఫ్ ఒక ఎగ్జిబిషన్ చూస్తున్నట్టు, ఒక షూట్ జరుగుతున్నట్టు ఎవరంతగా వాళ్ళు ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. దాని తర్వాత కొంతమంది వీడియో తీస్తున్నారు. దాని తర్వాత అక్కడే కాకుండా సెమినార్ హాల్ బయట కూడా ఉన్నారు చాలామంది. సో అసలు ఎవరు ఏంటో తెలీదు. అలా ఎప్పుడు జరగదు. అంటే ఇది చెప్పింది ఏంటంటే మనం కొన్ని విజువల్స్లో చూసాము, ప్లస్ వాళ్ళ తండ్రి చెప్పాడనమాట. మేము వెళ్ళేటప్పటికీ చాలామంది ఉన్నారు. అరే ఇది జరిగిందే అని కాకుండా ఏదో ఒక ఎగ్జిబిషన్లో ఒకటి ఏదన్నా మనం ఎగ్జిబిట్ చేస్తే ఆసక్తిగా ఎలా చూస్తామో అలా చూస్తున్నారు. కొంతమంది వీడియో తీసుకుంటున్నారు, కొంతమంది వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఎవరో తెలీదు. ఇదే ప్రశ్న సిబిఐ వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పారు, పోలీసు వాళ్ళు, వీళ్ళందరూ మా డిపార్ట్మెంట్ వాళ్ళే, పోలీసు వాళ్ళు. జనరల్గా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఎవరు సివిల్ డ్రెస్లో రారండి. ఇట్లాంటి జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ, అంటే వాళ్ళు ఆన్ డ్యూటీ ఉంటారు కాబట్టి వాళ్ళ యూనిఫామ్లోనే వస్తారు. అక్కడ యూనిఫామ్ వేసుకున్న ఒక్క డాక్టర్, ఒక్క ఇది కూడా, అంటే ఇందులో పోలీస్ హస్తం చాలా బాగా ఉంది అని స్పష్టంగా తెలియడానికి. సో అందులో స్పెసిఫిక్గా వాళ్ళు అడిగారు, ఒక రెడ్ షర్ట్ వేసుకున్నాడు కదా, ఇతను ఎవరు అని అడిగారు. ఇతను ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ అని చెప్పారు. అంటే అతను యాక్చువల్గా అతని హిస్టరీ చూస్తే ఒక దొంగ సర్టిఫికేట్స్ పెట్టేసి డాక్టర్ అని చెప్పుకొని ఇతను ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ రికమెండ్ చేస్తే అక్కడ అపాయింట్ అయ్యాడనమాట అతను. సో ఎందుకని ఇతనికి వీలుగా ఏదన్నా చెయ్యొచ్చు అని. అతను ఎందుకున్నాడంటే ఈ సాక్ష్యాధారాలను రూపుమాపడానికి. జనరల్గా అది జరిగినప్పుడు ఎవరిని టచ్ చేయనియరు, మీరు అన్నట్టుగా ఎవరు అసలు లోపలికి ఎంటర్ అవ్వనివ్వరండి. ప్లస్ డాగ్స్ కూడా ఏమీ లేవు. జనరల్గా ఇలాంటివి జరిగితే ఫస్ట్ పోలీస్ డాగ్స్ వస్తాయి అనమాట, తీసుకొని వచ్చి ఎక్కడ జరిగిందని అలాంటిది ఏమీ జరగకుండా యాజ్ ఆఫ్ దే ఆర్ వాచింగ్ సమ్ ఎగ్జిబిషన్ అన్నట్టు చాలా రిలాక్స్డ్గా వాళ్ళే ఉన్నారు అనమాట. సో ఇదంతా ఏంటంటే 100% పొలిటికల్ సపోర్టు. ఆ ధైర్యంతోనే వీళ్ళు ఇది చేశారు. మాకేమీ కాదు, ఒకవేళ మా పేరు వచ్చినా 10 రోజులో 40 రోజులో 50 రోజులో జైల్లో వస్తామనే. కానీ ఇది ఇంత ఇష్యూ అవుతుంది అంటే దేశవ్యాప్తంగా ఇట్లా ఎదురు తిరుగుతారని వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళు ఊహించలేదండి. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే, యాక్చువల్గా ఈ 3rd ఫ్లోర్లో ఇది జరిగేటప్పుడు సెమినార్ హాల్లోకి ఆ 3rd ఫ్లోర్లో రిపేర్స్ ఉన్నాయి, రినోవేషన్ జరుగుతుంది, ఎవ్వరు కూడా ఈ 3rd ఫ్లోర్ వరకు వెళ్ళొద్దు అని ఈ సంఘటన జరగబోయే వన్ డే ముందు ఈ ప్రిన్సిపల్ అనౌన్స్ చేశారు, ఎవరు వెళ్ళకండి. ప్రీ ప్లాన్. సో ఎవరు వెళ్ళలేదు. ఇంకా 4th పాయింట్ ఏంటంటే, ఈ సెమినార్ హాల్ పక్కనే జస్ట్ 3 అడుగుల దూరంలో రెస్ట్ రూమ్ ఉంది. కొంతమంది అందులో వచ్చి పడుకుంటారు. అక్కడ ఇది జరుగుతున్నప్పుడు కొంతమంది పడుకొని కూడా ఉన్నారు. అంటే 3 అడుగుల దూరం అంటే జస్ట్ మీరు నేను కూర్చున్నంత దూరం కంటే చాలా తక్కువ దూరం. అంత దూరం ఉన్నప్పుడు ఒక మనిషిని అంటే అన్యాయంగా, అతి కిరాతకంగా హింసించి
అంటే ఆమె ఉండే బాడీలో మొత్తం ఏమాత్రం ఒక సూది మన ఉండే అంత ప్లేస్ కూడా లేకుండా అతి కిరాతకంగా ఆమెను ఇచ్చేస్తున్నప్పుడు అరవలేదా? అరవకుండా ఉండదా? ఎంత నోటికి ఏది కట్టినా, నోటి మీద ఒకవేళ ఏదన్నా పెట్టి గుచ్చినా కూడా అలా ఉండదు. ఆమెను చంపిన విధానం చూస్తేనండి అతి కిరాతకంగా ఒక జంతువు, ఒక క్రూర జంతువు ఒక మనిషి మీద పడితే, ఒక మనిషి మీద పడి విచక్షణ రహితంగా ఎక్కడ పడితే అక్కడ గోకేసి, ఎక్కడ పడితే అక్కడ ఇది చేశారు. అంటే ఆ క్రైమ్ జరిగిందండి. ఒక మనిషి అంత విపరీతంగా కొట్టలేడండి. అంటే ఎలా ఉందంటే ఆ సీను ఏదో కొన్ని అతని దగ్గర ఏదన్నా ఒక బలమైన ఆయుధం ఉండి దాంతో కొట్టినట్టుగా అక్కడ ఆ అమ్మాయిని అంత భయంకరంగా మాటల్లో వర్ణించలేనంతగా హింసించారు. మరి పక్కన వాళ్ళకి వినిపించలేదా? పోనీ మీరు అన్నట్టుగా సెమినార్ హాల్ మొత్తం అదేంటి వాయిస్ ఇది లేకుండా సౌండ్ ప్రూఫ్ అన్నట్టుగా ఉంటే, సౌండ్ ప్రూఫ్ అని ఉండడానికి అక్కడ మనం ఇది వరకు చెప్పుకున్నట్టు గొళ్ళెం లేదు. సో అది ఇలా వస్తూ అదేంటి అది తెరుచుకుంటూ వస్తూ ఉంటాయి, రాకుండా ఎలా ఉంటాయి. సో ఇదంతా ఏంటంటేనండి ప్రీ ప్లాన్డ్, 100% ఇది ప్రీ ప్లాన్డ్ అని మాత్రం తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయిని అక్కడ పడుకోబెట్టినప్పుడు ఆ బ్లూ బెడ్షీట్తో పాటు ఆ చుట్టుపక్కల అమ్మాయికి అంటే ఒక అడుగు దూరంలో వైట్ క్లాత్ ఒకటి కనిపించింది. 6-7 మీటర్స్ ఉంటుంది, అది పెట్టి ఉంచారు. ఆ కర్టన్ వెనుక ఈమెను ఉంచారనమాట. ఇవన్నీ ఏంటంటే ప్రీ ప్లాన్డ్. ఇవన్నీ ఇక్కడ జరిగిందైతే కాదండి. ఆ సెమినార్ హాల్లో అయితే 100% అది జరగలేదు. ఇంకొక 4th పాయింట్ ఏంటంటే జనరల్గా ఎవరైనా సరే స్పెట్స్ పెట్టుకునే వాళ్ళు, అంటే కంటి చూపు తక్కువ ఉండి అద్దాలు వాడుకుంటే, కళ్ళజోడు వాడుకునే వాళ్ళు పగలంతా పెట్టుకుంటారు. రాత్రిపూట పడుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఆ కళ్ళజోడు తీసి పక్కన పెట్టేసి పడుకుంటారు. అది క్వైట్ కాదు, మీరైనా నేనైనా ఎవరైనా, అది ఎవరైనా చేసేది. సంటి పిల్లలకు కూడా వాడితే పడుకునేటప్పుడు ఏం చేస్తారంటే తీసి పక్కన పెడతారు. అలాంటిది లేకుండా ఆ అమ్మాయిని కళ్ళద్దాలతో పాటు అంటే కళ్ళజోడు పెట్టుకున్నప్పుడే కొట్టారంటే ఆమె పడుకోలేదు. ఓకే, ఫోన్లోనన్నా మాట్లాడుతుండొచ్చు, లేకపోతే ఏదో చదువుకుంటూ ఉండొచ్చు. షీ వాజ్ అవేక్ అనమాట. తను మేల్కొనే ఉంది. మేల్కొని ఉన్నప్పుడే ఆమెను అంత అఘాయితకంగా ఘోరాతి ఘోరంగా ఆమెను హింసించే. అంటే మళ్ళీ చెప్పుకుంటుందంటే ఎవరైనా మేము ఇట్లాంటివే చేస్తాము, మా మీద ఎదురు తిరిగితే, మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తే ప్రతి ఒక్కరికి ఇదే గతి, ఇంతకంటే భయంకరంగా చంపేస్తాము. అంటే ఒకరిని రేప్ చేసి చంపేశారు అంటే అదేదో గొంతు పిసుకడమో, లేకపోతే ఒక పాయిజన్ ఇవ్వడమో, లేకపోతే ఏదో చేస్తారండి. ఇంత ఘోరంగా ఎముకలు విరిగేలాగా, అంటే ఆమె అంటే ప్రైవేట్ పార్ట్స్లో కూడా బ్లేడ్లు ఉన్నాయి. తర్వాత మొహానికి అంతా గుచ్చుకున్న అద్దాలు గుచ్చుకున్నాయి, కళ్ళద్దాలు గుచ్చుకున్నాయి. ఇలా చంపారు అని అంటే ప్రతి ఒక్కరూ మీరందరూ నోరు మూసుకొని ఉండండి, మేము ఏదైనా చేస్తాం, మాకు ఎదురుగుతే మీకు ఇదే అని అందరూ హెచ్చరికలాగా చేశారనమాట. సో మనం ఒకటే కోరుకుందామంటే భగవంతుడు ఆ జస్టిస్కి మంచి మనసిచ్చి ఆమెకు న్యాయం జరగాలనే మనం కోరుకుందామండి. జీవితంలో ఎవరికి కూడా ఒక శత్రువుకు కూడా ఇలాంటి చావు అనేది, ఇలాంటి భయంకరమైన నరకము అంటే ఏంటో ఆ అమ్మాయి ప్రత్యక్షంగా చూసిందండి. ఎవరి కోసం చూసింది? ఎవరి కోసం ఈమె ఇలా ఎదురు తిరిగిందంటే మనందరి కోసం ఎదురు తిరిగింది. అంటే నేను ఏం చెప్తున్నానంటేనండి, ఎవరైనా సరే అంటే మనకు నచ్చంది ఏదైనా జరిగినప్పుడు మీరు ఒక్కరు పోయి వాళ్ళకి ఎదురు తిరగకండి, టీంతో వెళ్ళండి. టీంతో ఒక 5-6 మంది 10 మంది పోతే అందరూ వాయిస్ రేస్ చేస్తే బాగుంటుంది. పర్టికులర్గా ఒక్కరే ఎదురు తిరిగితే ఈమె మీదనే వాళ్ళు రివెంజ్ తీసుకున్నారనమాట. సో ఎప్పుడైనా కూడా అలాంటి పని అమ్మాయి చిన్న పొరపాటు ఏంటంటే ఆ పొరపాటే చేసిందని నేను అనుకుంటా. అతనితో డైరెక్ట్గా ప్రిన్సిపల్తో డైరెక్ట్గా 1 అవర్ ఆర్గ్యుమెంట్ చేసిందనమాట. సో అది రివెంజ్ తీసుకున్నాడు. అదే తన ఫ్రెండ్స్ ఎవరొక 10 మందిని తీసుకొని వెళ్ళింటే ఆమె మీద అంత కాన్సన్ట్రేట్ ఉండకపోవచ్చు. సో ఏంటి అంటే కేవలం అందరికీ తెలిసిన విషయమే అండి, హాస్పిటల్లో జరిగే అవినీతి, అక్రమాలు, అన్యాయాల గురించి ఆ అమ్మాయికి తెలిసింది కాబట్టే, పెద్ద పెద్ద బడాబాబుల హస్తం ఉంది కాబట్టే ఈరోజు ఇంతగా జరుగుతుంది అన్యాయాలు. అంటే ఈ అమ్మాయిని చూసి ఇంకొకరు ఎవరు కూడా వాళ్ళ గురించి తెలిస్తే బయట చెబితే ఇలాంటిదే జరుగుతుంది, అన్యాయం ఇంత కిరాతకంగా ఉంటుందని ఒక భయం
పెట్టడానికి చేసిన పని అని క్లియర్గా అర్థమవుతుంది. బట్ దేవుడు ఉన్నారు కాబట్టి, దేవుడు అన్నీ చూస్తారు కాబట్టి వీళ్ళ ఆటలిక చెల్లవు అనేసి నిజంగా అభయని ఒక సోల్జర్ లాగా అందరూ భావించాలి. ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ పేరెంట్స్కి, బాధిత కుటుంబానికి న్యాయం చేకూరాలని, శిక్షార్హులకు మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ.